హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని వల్ల మనకి ఫ్యూచర్లో ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ 100% అవుతుంది. ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మీరు ఒకవేళ కొత్తగా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బేసిక్స్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దానివల్ల మీ కాన్సెప్ట్స్ అంటే మీ బేసిక్స్ మీకు మంచిగా అర్థమై క్రిప్టో ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అలాంటి విషయాలు తెలిస్తే మీరు యాక్చువల్గా మీ ఓన్ రీసెర్చ్ మీరే చేసుకోవచ్చు. మీరు ఎలాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల అయితే మీకు మంచి ఎర్నింగ్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి 2024 2025 సంవత్సరాలు కూడా క్రిప్టోలో బుల్ మార్కెట్ ఉంటుంది. సో ఈ 2 ఇయర్స్లో కానీ మీరు కొంచెం మంచిగా రీసెర్చ్ చేసి కష్టపడి అంటే ఏ ప్రాజెక్టులు ఎలా ఉంటాయని తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీ లైఫ్ టర్నింగ్ రిటర్న్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ దానికోసం అయితే మనం చాలా అంటే ఆ, ఏ ప్రాజెక్ట్లో దానిలో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా చూసి అర్థం చేసుకొని ఏ ప్రాజెక్ట్ ఏం చేస్తుందో తెలుసుకున్నాకనే ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో నేను ఒక వాట్ ఈస్ డిఫై అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అందులో చాలామంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే మా ఫండ్స్ రావట్లేదు అని. యాక్చువల్గా డిఫై అనేది అదొక ప్రాజెక్ట్ ఏం కాదు. డిఫై అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఒక మనకి డీసెంట్రలైజ్డ్ బ్యాంకింగ్ ఎలా వర్క్ అవుతున్నది అన్నది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ మరి మీరు ఏ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. మీరు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు అందులో క్వశ్చన్స్ పోస్ట్ చేయండి, నేను అంటే ఆన్సర్ చేస్తాను. బట్ ఏంటంటే డిఫై అనేది ప్రాజెక్ట్ ఏం కాదు, అదొక ఓవరాల్ కాన్సెప్ట్ అన్నట్టు క్రిప్టోలో. సో మీరు ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో కొంచెం రెప్యూటెడ్ ప్రాజెక్ట్స్లోనైతే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా ఈరోజు మనం మాట్లాడుకునే వీడియో ఏంటంటే బ్లాస్ట్ ప్రాజెక్ట్. బ్లాస్ట్ అనేది ఒక L2 ప్రాజెక్ట్. అంటే ఇది ఇథీరియం బేస్ చేసుకొని బిల్డ్ చేసిన L2 బ్లాక్ చైన్ అన్నట్టు. నేను మీకు వాట్ ఈస్ L1 L2 అన్నది కూడా నేను వీడియోలో చేశాను. నేను ఆ, ఇక్కడ పైన ఐకార్డ్స్లో పెడతాను, అది చూడండి. ఎందుకంటే అది అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఈ బ్లాస్ట్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మనం చూసుకుంటే బ్లాస్ట్కి ఈ మధ్య ఫండింగ్ అయితే బ్లాస్ట్కి బాగానే రేజ్ చేశారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు 20 మిలియన్ ఫండింగ్ రేజ్ చేశారు. మంచి ప్యాడింగ్ అంటే ఇలాంటి అంటే కొంచెం మంచి ఇన్వెస్టర్స్ అయితే దీనిలో ఇన్వెస్ట్ చేశారు. సో మెయిన్ రీజన్ అది అన్నట్టు. మళ్ళీ వీళ్ళు ఎయిర్ డ్రాప్ కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్లోనే చూసుకోవచ్చు. మనం ఇక్కడ బ్లాస్ట్ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు సపరేట్గా ఎయిర్ డ్రాప్ అనే పేజీ కూడా మనకు ఉంది. వీళ్ళు బేసిక్గా పాయింట్ సిస్టమ్ లాంచ్ చేశారన్నట్టు. మనకు వచ్చిన పాయింట్స్ని బట్టి మనకి ఎయిర్ డ్రాప్ ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో బట్ ఒకటి ట్రిక్ ఏంటంటే ఇది ఓన్లీ ఇన్వైట్ బేస్డ్. అంటే మనకి ఇన్విటేషన్ ఉంటేనే ఈ దీనిలో లాగిన్ అయిపోవచ్చు. సో నా ఇన్విటేషన్ కోడ్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్స్ ఎర్న్ చేయడం అన్నది చాలా 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 ఈజీ. మనం ఈ ప్రాజెక్ట్ ఎయిర్ డ్రాప్కి ఫార్మింగ్ చేయాలన్నా కూడా మీరు $100-200 కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎక్కువ క్యాపిటల్ ఏం అవసరం లేదు. నేను ఒక $200-300తోనే స్టార్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్స్. నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 14,000 పాయింట్స్ వచ్చినాయి. అంటే నేను ఈ మధ్య కొంచెము వేరే ఈ ప్రాజెక్ట్స్ వల్ల దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. బట్ ఇప్పటి నుంచి డైలీ ఫార్మింగ్ అయితే చేస్తున్నాను. సో ఇది ప్రాజెక్ట్ బేసిక్గా ఫామ్ చేయాలంటే ఎలా చేయాలంటే మీరు ఒక ఐదర్ 100 ఆర్ 200 వాట్ ఎవర్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ ఇథీరియం మెయిన్ నెట్ నుంచి ఇందులోకి బ్రిడ్జ్ చేయాలి. ఇక్కడ చూడండి బ్రిడ్జ్. మీరు ఒకసారి మీ వ్యాలెట్తోని లాగిన్ అయిన తర్వాత మెటామాస్క్తోని ఇక్కడ చూడండి ఇథీరియం మెయిన్ నెట్ నుంచి వాట్ ఎవర్ అమౌంట్ మీరు బ్రిడ్జ్ చేస్తే మీ బ్లాస్ట్లోకి వస్తుంది. బ్లాస్ట్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఇక్కడ వీళ్ళు ఒక డాప్స్ ఇచ్చారు. అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్, బ్లాస్ట్ మీద బిల్డ్ అయిన అప్లికేషన్స్ మనం చూసుకోవచ్చు. ఈ ఈ డాప్స్తోని మనం ఇంటరాక్ట్ అవుతుంటే అంటే ఇప్పుడు ఇది స్పాట్ డెక్స్ ఉంది కదా. అంటే బేసిక్గా స్పాట్ డెక్స్ అంటే ఏంటి, మనం ఒక టోకెన్ నుంచి ఇంకొక టోకెన్కి స్వాప్ చేసుకోవాలి. సో దానివల్ల మీరు అలా డైలీ స్వాప్ చేస్తుంటే మీ పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. అదే లెండింగ్ ప్రోటోకాల్ ఇప్పుడు జ్యూస్ ఫైనాన్స్ అని ఉంది. సో ఇందులో ఏం చేయాలి, మన దగ్గర ఈత్ కానీ యూఎస్డిటీ కానీ ఉంటే మనం లెండ్ చేయొచ్చు అన్నట్టు వాళ్ళకి. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తుంటారు. సో అలానే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయి. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అయితే మీకు చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను దేంట్లో లెండ్ చేశానంటే ఇప్పుడు నేను ఇక్కడైతే జీరో లెండ్లోనైతే లెండ్ చేశాను. అలానే ఆర్బిటర్ ప్రోటోకాల్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఇవి రెండిట్లలోనైతే నేను ఫండ్స్ లెండ్ చేశాను. సో బేసిక్గా ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్బిటర్ ప్రోటోకాల్ అనేది ఇందులో లిస్ట్లో ఉంది ఇక్కడ.
సో మీరేంటంటే మీరేదన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ బ్లాస్ట్ ఈకోసిస్టమ్‌లో ఉన్న ప్రాజెక్ట్ వెరిఫై చేసుకొని ఇక్కడ చూడండి. ఆర్బిట్ ప్రోటోకాల్ లెండింగ్ అని ఉంది గదా! సో నేను అందులో ఒక 180 అనుకుంటాను. సో మర్చిపోయాను ఎందుకంటే చాలా రోజులవుతుంది చేసి. సో ఇప్పుడు చూడండి ఆర్బిట్ ప్రోటోకాల్‌లో నేను ఫస్టు 171 యూఎస్‌డి సప్లై చేశాను వాళ్ళకి. అంటే హ్మ్, నేనే యాక్చువల్‌గా ఆర్బిట్ ప్రోటోకాల్‌కి లోన్ ఇచ్చినట్టు. సో 171 యూఎస్‌డిసి వాళ్ళకి సప్లై చేశాను. తర్వాత మళ్ళీ అందులోకెళ్ళి బారో చేసుకున్నాను. అంటే మళ్ళీ మనం కూడా లోన్ తీసుకోవచ్చు. సో $90 వర్త్ ఆఫ్ ఇథీరియంనయితే నేను లోన్ తీసుకున్నాను. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకిప్పుడు చూడండి ఇక్కడ నేను $171 యూఎస్‌డిసి సప్లై చేశాను. $91 ఈత్ బారో చేసుకున్నానన్నట్టు. అంటే వాళ్ళు మనం లోన్ తీసుకోవాలంటే ఏం చేస్తారంటే ఇప్పుడు నేను 171 ఇచ్చాను కదా! వాళ్ళకి వాళ్ళేంటంటే అందులో మినిమమ్ కొంచెం కొలాటరల్ ఉంచుకొని మిగతా మనకి అంటే మనం మాక్సిమము 150 వరకు అలా లోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మనం పే చేయకపోతే వాళ్ళు దీంట్లోకెళ్ళి కట్ చేసేసుకుంటారన్నట్టు. సో, బేసిక్‌గా ఇదొక కొలాటరల్ బేస్డ్ డీఫై అన్నట్టు. ఇప్పుడు మామూలుగా మనం రియల్ వరల్డ్ బ్యాంకింగ్‌లో ఏంటంటే మనము హౌస్ పేపర్స్ వాటెవర్ ఇంకా అట్లా పెట్టి తీసుకుంటాం కదా! లోన్స్. అలా కాకుండా ఇక్కడ వీళ్ళు మనం ఎవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళ కంపెనీ మనకేం తెలియదు కాబట్టి ఒక గ్యారంటీగా వాటెవర్ అంటే మన దగ్గర ఉన్న ఫండ్స్‌నే కొలాటరల్‌గా పెట్టుకొని మళ్ళీ మనం లోన్ తీసుకోవచ్చు. సో, ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే, ఈ బ్లాస్ట్ పాయింట్స్ అయితే నాకు యాడ్ అవుతున్నాయి డైలీ. సో, లోన్ తీసుకోవడం వల్ల చూడండి డైలీ 11 పాయింట్స్ అలా అవుతుంది. ఇది నా యూట్యూబ్ కోసం క్రియేట్ చేసిన వాలెట్. అలానే కొన్ని మల్టిప్లయర్స్ ఉన్నాయి. సో, మల్టిప్లయర్స్ అంటే ఏంటంటే బేసిక్‌గా వీళ్ళు చెప్పిన ఆ డాప్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే మన పాయింట్స్ అన్నది 2 టైమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో, అవి 2 కూడా నాకు యాక్టివేట్ అయిపోయాయి. సో, సపోజ్ మీరు ఇప్పుడు ఒక $200తోని స్టార్ట్ చేశారనుకోండి. మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను చేసినట్టు ఒక 170 అందులో మీరు సప్లై చేసేసి మళ్ళా $100 లోన్ తీసుకున్నారనుకోండి. సో, ఇప్పుడు మన దగ్గర $100 ఉన్నాయి. సో, వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు యాంబియంట్ ఫైనాన్స్ అని ఒకటి ఉంది. ఇది డాప్. దీనిలో పాయింట్స్ కూడా యాడ్ అవుతుంటది. సో, బేసిక్‌గా మనం ఎళ్ళేసి ఇందులో స్వాప్ చేస్తే సరిపోతుంది. అదొక ట్రాన్సాక్షన్ కింద అవుతుంది. సో, ఇప్పుడు నా దగ్గర ఈ వాలెట్‌లో 0.24 ఇథీరియం అయితే ఉంది. సో, నేను కొంచెం గ్యాస్ ఫీస్ కోసం ఉంచేసి 0.19 ఈథ్‌ని యూఎస్‌డిపిగా స్వాప్ చేస్తాను. సో, ఇదొక ట్రాన్సాక్షన్ అవుతుంది. సో, కొంచెం ఈ ట్రాన్సాక్షన్స్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం స్లో ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. ఆహ్, సో, మీరు ప్రతి ట్రాన్సాక్షన్స్‌ని మెటామాస్క్‌లో కన్ఫర్మ్ జేయాలి. ఒక్కొక్కసారి నెట్వర్క్ కంజెషన్ ఉన్నా గూడా బ్లాక్ చైన్‌లో మనకి ఏం స్లో అవుతుంది. బట్ ఇట్స్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్. బేసిక్‌గా ఇట్లాంటి స్వాప్స్ ఏందంటే మనం డిఫరెంట్ యాప్స్‌లో డిఫరెంట్ టైమ్స్‌లో ఉంటే ఇప్పుడు ఈథ్ నుంచి యూఎస్‌డిసికి గాని, యూఎస్‌డిసి నుంచి యూఎస్‌డిటికి గాని, ఇందులో ఉన్న డిఫరెంట్ పేరింగ్స్ ఏంటున్నాయో అలాంటిని అన్నీ స్వాప్ చేస్తే సరిపోతుంది. కన్ఫర్మ్. సో, ఒకసారి మనం కన్ఫర్మ్ ప్రెస్ చేసిన తర్వాత స్వాప్ అయితే ఫినిష్ అయిపోతుంది. సో, ఇది ఇప్పుడేంటంటే మనము యాంబియంట్ ఫైనాన్స్‌తోని ఇంటరాక్ట్ అయిపోయాం. మన దగ్గర ఉన్న ఈథ్‌ని యూఎస్‌డిసిగా ట్రాన్స్‌ఫర్ చేశాము. సో, ఒక ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో, ఇప్పుడు యాంబియంట్ ఫైనాన్స్‌లో చేయడం వల్ల ఏందంటే, నాకు యాంబియంట్ ఫైనాన్స్ వాళ్ళ పాయింట్స్ కూడా వస్తున్నాయన్నట్టు. సో, ఇప్పుడు నాకు అరౌండ్ 14 పాయింట్స్ ఉన్నాయి. సో, ఎవ్రీ వీక్ మనము మోర్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే మన పాయింట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. సో, మన పాయింట్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇప్పుడు మనకి బ్లాస్ట్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే యాంబియంట్ ఫైనాన్స్ ఎయిర్ డ్రాప్ ఉంది. అంటే ఒక ట్రాన్సాక్షన్‌తోని మనం 2 ఎయిర్ డ్రాప్స్‌ని ఫార్మింగ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనము ఈథ్ నుంచి యూఎస్‌డిస్‌కి ట్రాన్స్‌ఫర్ చేసాం గదా! ఇంకొక ప్రాజెక్ట్ ఉంది ఒకటి బ్లాస్టర్ అని చెప్పేసి. సో, ఇది కూడా బ్లాస్టర్ మీద బేస్ అయిన ప్రాజెక్ట్. వీళ్ళు కూడా ఎయిర్ డ్రాప్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము, మన దగ్గర యూఎస్‌డిబి ఉంది గదా! ఇంతకుముందు మనం చేంజ్ చేసాము. ఎంత 68 ఉంది. సో, 68ని మళ్ళా నేను ఇథీరియం కింద కన్వర్ట్ చేస్తాను. సో, దీనివల్ల ఇప్పుడు నాకు బ్లాస్ట్ పాయింట్స్ వస్తున్నాయి. అలానే బ్లాస్టర్ పాయింట్స్ వస్తున్నాయి. అంటే బేసిక్‌గా ఒక ట్రాన్సాక్షన్స్‌తోని మనం 2 ప్రాజెక్ట్స్‌ని ఫార్మ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మీరు చూసారు గదా! నేను ఫస్ట్ యాంబియంట్ ఫైనాన్స్ చేశాను. సేమ్ అది గూడా ఒక ట్రాన్సాక్షన్ 2 ప్రాజెక్ట్స్. ఇది గూడా ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ 2 ప్రాజెక్ట్స్. సో, అప్రూవ్ అని కొట్టేసేయండి.
యాక్చువల్‌గా మీరు ఎయిర్ డ్రాపింగ్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది చాలా చాలా ఈజీ, అంటే పెద్ద కాంప్లెక్స్ థింగ్ ఏమి గాదు. మీరు జేసుకోవాలన్నా గూడా బిగినర్స్‌కి గూడా ఈజీ. ఏంటంటే ఒక $100, $200తోని మనం స్టార్ట్ జేయొచ్చు. మనం ద మోర్ ట్రాన్సాక్షన్స్ ఆ బ్లాక్ చైన్ మీద జేస్తే మన మోర్ హిస్టరీ గూడా ఇప్పుడు సేమ్ మన బ్యాంక్‌లో గూడా క్రెడిట్ హిస్టరీ జూసి లోన్ ఎలా ఇస్తారో వీళ్ళు ఎయిర్ డ్రాప్ ఇచ్చేటప్పుడు గూడా మీరు ఆ ప్రాజెక్ట్స్‌ని ఎంత వరకు వాడారు అన్న దాన్ని బట్టి ఆహ్, మనకి ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. బేసిక్‌గా మీరు ఆన్ చైన్ హిస్టరీ అంటారు. సో, ఇప్పుడు చూడండి నేను మళ్ళా నా యూఎస్‌డిపి కాస్త ఇథీరియంకి చేంజ్ అయిపోయింది. సో, నా దగ్గర ఇథీరియం ఉంది. ఇప్పుడు ఈరోజు 2 ట్రాన్సాక్షన్ చేశాను. మళ్ళీ కొంచెం ఏందంటే మరీ కంటిన్యూయస్‌గా చేసినా కూడా వాళ్ళకి బాట్స్ అని చెప్పేసి మనల్ని ఒకసారి డిస్‌క్వాలిఫై చేస్తారు. సో, కొంచెం టైమ్ ఇచ్చి మళ్ళీ ఒక ఫ్యూ అవర్స్ గాని మళ్ళీ మీరు డైలీ రిమైండర్ పెట్టుకొని ఏ ఏ ప్రాజెక్ట్స్‌ని ఫార్మింగ్ చేస్తున్నారో ఇలా కీప్ ఆన్ డూయింగ్ ట్రాన్సాక్షన్స్. సో, వీళ్ళు కూడా ఇప్పుడు మీకు పాయింట్స్ చూపిస్తాను. ఇక్కడ కూడా వీళ్ళు నా పాయింట్ అక్యుములేట్ అవుతున్నాయి. సో, నేను ఇది జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే స్టార్ట్ చేశాను. అరౌండ్ 173 పాయింట్స్. అంటే ఎన్ని పాయింట్స్ ఉంటే ఏ డ్రాప్ వస్తుందన్నది ఇంకా డీటెయిల్ లేదు. బట్ మనము మాక్సిమం ట్రాన్సాక్షన్ చేయడానికైతే ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇన్విటేషన్ కోడ్ కావాలంటే అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ సైన్ అప్ అయిపోవచ్చు. బ్లాస్ట్ అయితే ఎట్ ద మూమెంట్ ఇన్వైట్ ఓన్లీ. సో, ఇన్విటేషన్ కోడ్ మీరు వాడుకోవచ్చు. ఇన్విటేషన్ కోడ్ వాడడం వల్ల మీకు 10% పాయింట్ బూస్ట్ కూడా వస్తుంది. సో, ఇది బ్లాస్ట్ ఎయిర్ డ్రాప్ గురించి వీడియో. మీకేమైనా క్వెషన్స్ ఉన్నా గూడా నాకు కింద కామెంట్స్‌లో పెట్టండి. ఆహ్, ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఎందుకంటే నేను హ్మ్, చాలా మటుకు కొంచెము రీసెర్చ్ చేసుకొని గుడ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు కామెంట్స్ గాని, లైక్స్ వల్ల కొంచెం యూట్యూబ్‌లో రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మీరు ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్ మీద మాత్రం ఫోకస్ చేయండి. ఎందుకంటే 2024లో మనకి చాలా గుడ్ ప్రాజెక్ట్స్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్ట్స్‌లో రెగ్యులర్‌గా ఫార్మింగ్ చేసే వాళ్ళకి మోర్ దెన్ 10K అయితే ఈజీగా ఎయిర్ డ్రాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు వర్మ్ హోల్ గానీ, నిన్న 10 స్టార్ ఎయిర్ డ్రాప్ గానీ చాలా మందికి 5-10K అయితే వచ్చాయి. సో, నేను ఎట్ ద మూమెంట్ ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 20 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఫార్మింగ్ చేస్తున్నాను. మీకేమన్నా ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఫార్మింగ్ చేయాలన్నా గూడా నాకు కింద కామెంట్స్ పెట్టండి. నేను ప్రతి కామెంట్‌కి గూడా ఆన్సర్ చేస్తాను. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ.